తెలంగాణలో 3 రోజుల పర్యటన పూర్తి చేసుకుని రేపు అమిత్ షా విజయవాడ వెళ్లనున్నారు. రేపు ఉదయం ప్రత్యేక విమానం విజయవాడ వెళ్తారు. ఈ రోజు మహానాడు కోసం హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు కూడా ఇదే ప్రత్యేక విమానంలో అమిత్ షాతో కలిసి చంద్రబాబు విజయవాడకు వెళ్లనున్నారు. మధ్యాహ్నం చంద్రబాబు నివాసంలో అమిత్ షా విందు భోజనం చేయనున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, స్వాతి, రేపు చంద్రబాబు నాయుడు అలాగే అమిత్ షా టీడీపీ బీజేపీకి సంబంధించిన పార్టీ అధినేతలిద్దరూ భేటీ కానున్నారు. గత కొంతకాలంగా అంటే ప్రధానంగా ప్రధానితో జగన్ భేటీ అయిన తర్వాత నుంచి రెండు పార్టీల మధ్య గ్యాప్ చాలా పెరుగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు తెలంగాణలో ఆ పార్టీతో టీడీపీతో కలిసి వెళ్లే ప్రసక్తే లేదనే విషయాన్ని ఇండైరెక్ట్ గానే అమిత్ షా స్వయంగా అమిత్ షానే చెప్పేసిన క్రమంలో ఇవాళ కూడా తెలంగాణ ప్రాంతంలో కూడా టీడీపీ బీజేపీ నేతల మధ్య కొంత మాట్లాడడం జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో రేపు వీళ్ళిద్దరి మధ్య జరిగే భేటీ కీలకం కానుంది. రేపు ఇవాళ మహానాడులో పాల్గొనడానికి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వస్తున్నారు. ఆ తర్వాత రేపు ఉదయం బయలుదేరి అమిత్ షా అలాగే చంద్రబాబు నాయుడు ఇద్దరు ఒకే విమానంలో ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ కేంద్ర మంత్రి సురేష్ ప్రభు రాష్ట్రానికి ఇచ్చిన 13 అంబులెన్స్లను వీళ్ళిద్దరూ కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం లంచ్ కి వీళ్ళిద్దరూ అంటే భోజనానికి కూర్చుంటారు, లంచ్ భేటీ నిర్వహిస్తారు. సో ఈ నేపథ్యంలో అనేక విషయాలు, జాతీయ స్థాయి విషయాలతో పాటుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, ఇతరత్ర వ్యవహారాలు, పొత్తులు వ్యవహారాలు, వీటన్నిటికీ సంబంధించి కూడా ప్రాథమిక స్థాయిలో ఒక అభిప్రాయానికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అంటే కొంతకాలంగా చూసుకుంటే రెండు పార్టీలకు సంబంధించిన నేతల మధ్య జరుగుతున్న పరిణామాలు కానీ, మాటల యుద్ధం కానీ, గ్యాప్ తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా చంద్రబాబు నాయుడు ఈ తరహా ప్రయత్నాలు కొనసాగిస్తామని చెప్పి మనం భావించవచ్చు. ఈ రోజు ఉదయం కూడా చంద్రబాబు నాయుడు మిత్రపక్షంగానే బీజేపీని చూడాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం పార్టీ వైపు నుంచి నేతలు ఎవరు కూడా కట్టుదాటి ప్రవర్తించొద్దు, బీజేపీని విమర్శించదు. ఒకవేళ బీజేపీ నుంచి ఎవరైనా విమర్శలు చేస్తే ఆ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామన్న అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో బీజేపీతో ఇప్పటికిప్పుడే తెగదెంపులు చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి పరిస్థితి సామరస్యపూర్వకంగా ఉండే దిశగానే చంద్రబాబు నాయుడు కొంత గ్యాప్ ఫిల్లింగ్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి మనం భావించవచ్చు. రేపు వీటన్నిటి నేపథ్యంలో రేపు అమిత్ షా అలాగే చంద్రబాబు